హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ మ్యాంగో. టుడే ఈ వీడియోలో నేను క్యారెట్ హల్వా పక్క కొలతలతో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 750 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. తర్వాత 2 kg క్యారెట్ తీసుకొని బాగా నీట్గా వాష్ చేసి దాన్ని పీల్ ఆఫ్ చేసేసి క్యారెట్ గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిల్క్ని బాగా మరగనివ్వాలి. ఎంతవరకు అంటే 750 ml ఆఫ్ మిల్క్ 300 ml అవ్వాలి. లైక్ చిక్కగా అవ్వాలి. స్టవ్ ఫ్లేమ్ అయితే సిమ్ మీద ఉండాలి, లేదు అంటే మాడిపోతుంది మిల్క్. అంటే మిల్క్ సిమ్ మీద ఒక 15 minutes మనం బాగా మరగనివ్వాలి. తర్వాత ఒక కడాయిలో క్యారెట్ తురుము వేసేసి స్టవ్ సిమ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. ఎంతవరకు అంటే ఆ క్యారెట్ తురుములో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అంటే ఒక 15 minutes స్టవ్ సిమ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి, లేదు అంటే క్యారెట్ తురుము అడుగంటిపోద్ది అన్నమాట. తర్వాత 250 grams షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ తీపి కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ 250 grams అయితే సరిపోతుంది. షుగర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి, లేదు అంటే మాడిన స్మెల్ వస్తుంది. సో షుగర్ అందులో కలిసిపోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. షుగర్ బాగా మెల్ట్ అయిపోయి క్యారెట్ తురుము బాగా మెత్తబడిపోవాలి, లేదు అంటే టేస్ట్ ఎలా ఉంటుంది అంటే క్యారెట్ తురుములో ఏదో చక్కెర వేసుకుని తిన్నట్టు ఉంటుంది అన్నమాట. అలా కాకుండా క్యారెట్ తురుము బాగా మెత్తబడాలి. చూడండి క్యారెట్ తురుము అనేది ఎంత సాఫ్ట్గా అవుతుందో. తర్వాత మనం హీట్ చేసి పక్కన పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలపాలి. ఒక 10 minutes క్యారెట్ తురుము అనేది మిల్క్లో బాగా బాయిల్ అవ్వాలి. తర్వాత 100 grams పీకా కోవా యాడ్ చేయాలి. అంటే అన్స్వీటెండ్ కోవా, తీపి ఉండదన్నమాట. ఆ కోవా యాడ్ చేసి బాగా కలపాలి. ఒక 5 minutes కలుపుతూ ఉండాలి కోవా యాడ్ చేసిన తర్వాత. కోవా ఆప్షనల్ అండి, యాడ్ చేస్తే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ కోవా యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ అనేది అద్దిరిపోతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. 5 to 10 minutes సిమ్లో పెట్టి బాగా కుక్ అవ్వనివ్వాలి క్యారెట్ హల్వాని. చూడండి క్యారెట్ హల్వా అనేది ఎంత బాగా స్మూత్ టెక్స్చర్లో వచ్చేసిందో. తర్వాత 100 grams నెయ్యి యాడ్ చేసి బాగా కలపండి. నెయ్యి క్యారెట్ హల్వాలో బాగా కలిసిపోయేంత వరకు మనం బాగా కలపాలి అన్నమాట, లేదు అంటే కింద మాడిపోతుంది. సో మాడిపోకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 minutes బాగా కలుపుతూ ఉండండి నెయ్యి వేసిన తర్వాత. అండ్ ఒక 1/2 tablespoon యాలకుల పొడి అండ్ కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసి బాగా కలపాలి. ఇంకా మనకు డెలీషియస్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం హాట్గా అయినా తినొచ్చు, లేకపోతే కూల్ అయ్యాక అయినా తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. చూసారా 2 kg క్యారెట్ తురుము ఎంత తక్కువ అయిపోతుందో కుక్ అయ్యి. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ హల్వా నేను ఫస్ట్ టైం చేయడం అందరూ చాలా మెచ్చుకున్నారు. అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.